హలో వాట్సాప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ట్విస్టెడ్ ఫ్లేవర్స్. సో ఇవాళ మనం పుదీనా గ్రీన్ చట్నీ అంటే మింట్ గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. సో బేసికల్లీ ఇది చాలా సింపుల్. సో మనకు కావాల్సినవి ఏంటివో చూద్దాం ఇప్పుడు. మనకు ముందుగా కావాల్సింది కొంచెం కొత్తిమీర. ఎప్పుడైనా చూడండి కొత్తిమీర తక్కువ ఉంటుంది పుదీనా కంటే. సో నెక్స్ట్ పుదీనా, కొంచెం అల్లం, కొంచెం గార్లిక్. నేను ఇక్కడ 3 రెబ్బలు గార్లిక్ తీసుకున్నాను. అండ్ 4 గ్రీన్ చిల్లీస్. మీకు ఇంకా ఎక్కువ స్పైస్ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. సో వీటిని మనం బ్లెండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామా. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇప్పుడు చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. సో ముందుగా పుదీనా వేసుకుందాం, నెక్స్ట్ కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి. సో ఇవన్నీ వేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకుందాం. మరి ఫైన్ పేస్ట్ వచ్చినా పర్లేదు, కొంచెం నల్లగా కచ్చా పచ్చగా వచ్చినా పర్లేదు. సో దీంట్లో ఎక్కువ వాటర్ వేసుకోకుండా చూడండి. ఒకవేళ వాటర్ ఎక్కువ అయింది అనుకుంటే కనుక మీరు ఎక్స్ట్రా పుదీనా వేసుకొని దాన్ని కవర్ చేసుకోవచ్చు. సో ఇలా రెడీ అయిన చట్నీని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకొని కలుపుకుంటే మన గ్రీన్ చట్నీ రెడీ. సో ఇదే చట్నీ మనం వేరే విధంగా వాడుకోవాలి అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏ టిఫిన్స్లోకి చట్నీ చేయాలి అనుకుంటే, అంటే దోశలోకి ఇడ్లీలోకి అలా వేసుకోవాలి అనుకుంటే మనం దాంట్లో కొంచెం పల్లీలు అంటే వేరుశనగ పప్పులు యాడ్ చేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోద్ది. బేసికలీ ఈ గ్రీన్ చట్నీ అనేది మనం మోస్ట్లీ శాండ్విచెస్లోకి, చాట్స్లోకి యూస్ చేస్తాం. సో ఇలాంటి చట్నీ మీరు తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. Like, share, subscribe to my channel. Don't forget to follow me on Instagram. Bye bye.